మళ్ళీ ఒక విషయాన్ని చెప్తున్నాను. ఈ రోజున మనిషి రేపు లేడు, రేపున్న మనిషి ఈ రోజు లేడు. ఈ రోజున్న గృహం రేపు లేదు, రేపున్న గృహం ఈ రోజు లేదు. మాయ అంతా. అధికారం ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. ఐశ్వర్యం ఈ రోజు ఉంటే రేపు ఉండదు. ఈ ఐశ్వర్యం ఎలా అంటే టెంకాయలో నీరు వచ్చి వెళ్ళిపోతుంది చూడు, అలా వచ్చి వెళ్ళిపోతుంది. బంధువులు కూడా అంటే బెల్లం ఉంటే చీమలు వస్తాయి, అలా వచ్చి వెళ్ళిపోతారు. మరి అందరూ వెళ్ళిపోయే వాళ్ళే. భార్య కూడా ఏం చూడకపోతే వెళ్ళిపోతుంది, ప్రియురాలకి ఏమి ఇవ్వకపోతే వెళ్ళిపోతుంది, మాట్లాడదు. స్నేహితుడికి తంతృప్తి పచ్చకు సాటిస్ఫాక్షన్ చేయకపోతే వాళ్ళు మందిరి స్నేహితులు గారు వెళ్ళిపోతారు. ఆ, ఏంటి ఏంటి సంబంధం? ఇస్తేనే ఏదో వస్తుంది, మరి మీరు చేస్తేనే ఇంకోటి వాళ్ళు చూస్తారు. మరి భగవంతుని నామం జపం చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం లేదు, మీకు ఖర్చులు లేవు. మీరు నామస్మరణ చేస్తూ ఉండండి, మీ పాపాలు పోతాయి, మీకు వచ్చిన కష్టాలు దుఃఖాలు కూడా రాకుండా తక్కువ అవుతాయి. ద సొల్యూషన్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ చాంటింగ్ ఎవ్రీథింగ్. డోంట్ మిస్ చాంటింగ్, ఆల్వేస్ చాంటింగ్. నిర్విరామంగా కొనసాగించండి ఈ జపాన్ని.